హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా గ్లిట్స్. నేను మీ సంజయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 డే 8 రివ్యూ అయితే ఒకసారి చూసేద్దాము. సో నిన్న చూసుకుంటే నామినేషన్స్ చాలా హీట్ అండ్ హాట్గా జరిగినాయి. ఎందుకు హీట్ అండ్ హాట్ అనేది ఒక్కసారి మీతో చెప్తాను. అండ్ దానికి ముందర మాట్లాడుకుంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ అయిన తర్వాత, బేబాక్ వెళ్ళిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలామంది సాడ్గా ఫీల్ అయ్యారు. సో జనరల్గా మనం బిగ్ బాస్లో చూస్తూనే ఉంటాం, ఎవరైనా ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్తుంటే వాళ్ళ అంటే అప్పటితో వాళ్ళతో ఉన్న రిలేషన్ కదా, ఒక 1 వీక్ కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ బాధ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే లవ్ ట్రాక్, బిగ్ బాస్ సీజన్ 8 లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయింది. ఎవరెవరికి అనేది మీరు ఒక్కసారి ఇక్కడ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు తెలిసినంతలో సోనియా ఫస్ట్లో తను అంత అగ్రెసివ్ ఉంది, తర్వాత తను కామ్ డౌన్ అయింది. ఎందుకు కామ్ డౌన్ అయింది ఏంటి అనేది మనకు అయితే ఐడియా లేదు. బట్ తను గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నాను నేనైతే. కామ్ డౌన్ అయింది, పృథ్వీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది, సరదాగా కూర్చుని చేతులు చెయ్యేసి మరీ మాట్లాడుతుంది. తనకి క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక అబ్బాయి నన్ను లవ్ చేయాలంటే, నా ఫ్యూచర్ హస్బెండ్ అవ్వాలంటే ఎలా ఉండాలి క్వాలిటీస్ అనేది పృథ్వీతో చెప్తుంది. అంటే ఏమో మీరు కామెంట్స్ రూపంలో మీరే చెప్పండి వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ కూడా వచ్చి లైక్ నన్ను 3 months లవ్ చేయరా అని అట్లా అంటుంది. మరి పృథ్వీ మీద అందరి గోల్స్ అటెన్షన్ అంతా పృథ్వీ మీద ఉందా ఏమో మరి. అండ్ దాని తర్వాత సోనియా మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళింది. నిఖిల్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుందన్నమాట. ఇక నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈసారి నామినేషన్స్ ఎట్లా అంటే పెయింట్ వేసి వాళ్ళని నామినేట్ చేయాలి. సో అలా చూసుకుంటే ఫస్ట్ నామినేషన్ వచ్చేటప్పటికి కిరాక్ సీత అయితే స్టార్ట్ చేసింది. సో కిరాక్ సీత వచ్చేటప్పటికి ఫస్ట్ స్టార్టింగ్ ప్రేరణతో స్టార్ట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేసిన విధానం, తను చెప్పింది పాయింట్స్ బాగానే ఉన్నాయి. డస్ట్బిన్ తీసివేసింది, అది ఓకే, అక్కడ వరకు బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి, నీకు అదే ప్లేస్లో నువ్వు ఉంటే టాస్క్ ఆడాలి అనుకుంటే యూ కెన్ డూ, ఎవరన్నా చేస్తారు అది. సో కానీ అదే పాయింట్ మీద నామినేట్ చేయటం నాకు అంత వర్త్ అనిపించలేదు. అది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ కింద తీసుకోవాలి. సో దాన్ని మళ్ళీ నామినేషన్స్ హ్యావ్ స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉండాలి. నామినేషన్స్లో ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్, చేసేసింది ప్రేరణ అని ఫస్ట్ నామినేషన్. ఆఫ్టర్ దట్ నిఖిల్ని చేసింది. నిఖిల్ నామినేషన్స్ ఎట్లా అంటే లైక్ నిఖిల్ని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ డామినేషన్. నీ డామినేషన్ మాటలతో మమ్మల్ని అందరినీ డామినేట్ చేస్తున్నావు అని చెప్పి, సో అట్లా నామినేట్ అయితే చేసింది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నామినేషన్స్ అయితే. సో దాని తర్వాత అభయ్ నవీన్ నామినేట్ చేశాడు విష్ణుప్రియ అని, అలాగే ఆదిత్య ఓంని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఆదిత్య ఓంని నామినేట్ చేసినప్పుడు అభయ్ చెప్పిన రీజన్స్ అంతా బాగున్నాయి. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి ఆదిత్య ఓం మనకు అంత పెద్దగా కనపడతలేదు, కానీ బట్ ఆదిత్య ఓం కనపడతలేదని తనకి చెప్తే తన అగ్రెసివ్ అయిపోతున్నాడు. సో అంటే నాకు తెలిసినంతలో నాకు సరే ఎక్కువగా కనపడు అనేటప్పటికీ మేబీ ఈ టైప్లో కనపడదాం అనుకుంటున్నాడా, చూడాలి. అండ్ దాని తర్వాత సోనియా కిరాక్ సీత నేను నైనికాని నామినేట్ చేసింది. ఎందుకంటే నైనికాని నామినేట్ చేయడానికి రీజన్ ఉంది. తన క్లాన్లో ఉంటున్నప్పుడు ఆబ్వియస్లీ తను కాపాడుకోవాలి, తను ఒక స్టాండ్ తీసుకోవాలి. అండ్ కిరాక్ సీతాకి కూడా కరెక్ట్ పాయింట్ అయితే చెప్పింది, గేమ్ నీకు క్లారిటీ లేదు నువ్వు అని చెప్పి. ఎందుకంటే గేమ్ క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే దే హ్యావ్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీస్, ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటారు. ఆ తర్వాత చేసిన మణికంఠ నామినేషన్స్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆదిత్య ఓం చేశాడు, ఆ తర్వాత శేఖర్ భాషాని అయితే చేశాడు. శేఖర్ భాషాది అయితే ఫుల్లీ ఫన్ అనమాట. అది ఎందుకు చేశాడు నామినేషన్, అదొక రీజనా, స్వీట్స్ కోసం నామినేట్ చేయడం ఇదొక రీజనా అనిపించింది. ఒక స్ట్రాంగ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ మీద నామినేట్ చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ ఆదిత్య ఓం మీద అగ్రెసివ్ అయిపోతున్నావు ఇట్లా అని చెప్పి నామినేట్ చేశాడు. అంటే మణికంఠకి ఇంకా గేమ్ పైన అవగాహన, క్లారిటీ అయితే రాలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత విష్ణుప్రియ నామినేషన్స్ అయితే వచ్చినాయి. విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చేటప్పటికి మణికంఠ అండ్ సోనియాని అయితే చేసింది. అబౌట్ అంటే మణికంఠది వచ్చేటప్పటికి మణికంఠ నామినేషన్స్ పక్కా నాకు తెలిసినంతలో డెఫినెట్లీ మణికంఠకి ఇంకా గేమ్ పైన క్లారిటీ రావాలి. సోనియాతో అయితే అబౌట్ అడల్ట్ దాని గురించి వాళ్ళిద్దరికి లాస్ట్ గొడవ అయింది కదా, అంటే తను నాకు తెలిసినంతలో విష్ణుప్రియ చేసింది ఒక ఫన్నీ వేలోనే చేసింది. కాకపోతే సోనియా దాన్ని సీరియస్ అయితే తీసుకుంది. అడల్ట్ పోర్ట్రేటెడ్ అట్లా ఇంకా అంత పెద్ద మాటలు దానికైతే అనవసరం అనిపించింది. ఆ పాయింట్ మీద అయితే చేసింది. అండ్ దానికి
సోనియా అట్లా రియాక్ట్ అయింది, నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో, అబ్బాయిలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్న స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ ఏజ్ గురించి చెప్పింది, నువ్వు నాకన్నా పెద్ద, నువ్వు అర్థం చేసుకోవాలి, నేను నీకన్నా చిన్న అని చెప్పి. అండ్ అబ్బాయిలంతా ఇంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అయితే జరిగింది. నాకు తెలిసినంతలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అనుకుంటా, విష్ణుప్రియ అండ్ సోనియా. అండ్ విష్ణుప్రియ కూడా చదువుకుని ఎందుకు ఉపయోగం ఏంటి అని చెప్పి ఇట్లా అయితే అంది. దాని తర్వాత ఆదిత్య ఓం నామినేషన్స్ అయితే చేశాడు. సో ఆదిత్య ఓం వచ్చేటప్పటికి అభయ్ నవీన్ చేశాడు కాబట్టి మళ్ళీ రివర్స్లో అభయ్ నవీన్కి అయితే చేశాడు. ఆ తర్వాత ఆదిత్య ఓం శేఖర్ భాషకి చేశాడు అనమాట. శేఖర్ భాషకి చేయడానికి మెయిన్ రీజన్ ఏమీ లేదు, అసలు ఇద్దరికి శేఖర్ భాషను చేయడానికి మెయిన్ రీజన్ ఏం లేదు, మెయిన్ పాయింట్స్ కూడా ఏం లేవు, ఏదో చెయ్యాలి కాబట్టి చేసాం అన్న రీతిలోనే ఉంది. అండ్ ఆ తర్వాత మనకి శేఖర్ భాష నామినేట్ చేశారు. శేఖర్ భాష వచ్చేటప్పటికి మణికంఠని ఆదిత్య ఓంని అయితే నామినేట్ చేశారు. సో శేఖర్ భాష చెప్పిన పాయింట్ ఆదిత్య ఓం గురించి ఇస్తే వ్యాలిడ్ నాకు అనిపించింది. అండ్ మణికంఠది కూడా ఇంకా తను బయటికి రావాలి, వచ్చాడు బట్ ఇంకా రావాలి అనే పాయింట్లో అయితే చెప్పాడు. అండ్ బాడీ షేమింగ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది శేఖర్ భాష. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే నువ్వు బక్కగా ఉన్నావు, ఎందుకు దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి వద్దని నా ఫీలింగ్. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎట్లా ఉంటే మనకు అనవసరం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ స్వీట్స్, మోతీచూర్ లడ్డు, వీటి గురించి సిల్లీ నామినేషన్స్ ఇది. సో అండ్ ఫైనల్లీ మళ్ళీ ఆదిత్య ఓంని నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక హగ్ చేసుకుని అయితే రొటీన్ మళ్ళీ ఒక ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఇలా ఒక డే 8 నామినేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మరి రేపు చూడాలి ఇంకా మిగిలిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నామినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందులో ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.